బీజేపీ నేతలు హిందువుల పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో చేసిన పనులను చెప్పుకుని ఓట్లు అడిగే వాళ్లు బిచ్చగాళ్లైతే తాము కూడా బిచ్చగాళ్లమేనని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా అవినీతి సొమ్ముతో ఫోన్ ట్యాపింగ్, డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం తమకు చేత కాదన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పనిని చెప్పుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను, సేవలను గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లను అభ్యర్థిస్తామన్నారు. దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నామని హేళనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చేస్తుందేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మకపోయేసరికి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద, భద్రాద్రి రాముడి మీద, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేసి అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. దేవుణ్ణి హేళన చేస్తున్న వాళ్లకు చివరకు దేవుడే దిక్కయ్యాడన్నారు. రాముడి అక్షింతలు, తీర్థ ప్రసాదాలను అవమానించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రాముడి భక్తులెవరూ ఓట్లు వేయబోరనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పైసలతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి బీఆర్ఎస్ కూడా యత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగార్చాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఓటుకు 1000 ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం పోలీసులను కోరేదొక్కటే, ఫోన్ ట్యాపింగ్ సీరియస్ అంశం. ఆ డబ్బులతో ఓట్లు కొనాలనుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై డేగ కన్ను వేయాలి, పూర్తి స్థాయి నిఘా పెట్టాలి అని కోరారు. ఫోన్ ట్యాపింగ్ పైసలన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వాళ్ళోడే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసింది. ఎవరి నోట్లకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఆ విషయం వస్తలేదు. కథం కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి దాన్ని మెల్లమెల్లంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం క్లోజ్ చేయొచ్చు అని ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వాళ్ళ పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకు 1000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ డేగ కన్నుతోని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది.